ఏంటి ఎలా ఉంది గవర్నమెంట్ గతంలో జగన్ గారు ఉన్నప్పుడు? ఈ ఆటో వాళ్ళకి ఎటు వెళ్ళినా టికెట్లు దొరకక ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఎలాగైతే ఎలాగ బతుకుతాము? మా ఆటో వాళ్ళు దగ్గర 4 లక్షల ఆటోలు ఎలాగా తిరుగుతారు? జనాలు ఎక్కడ ఉన్నది ఎటు వెళ్ళినా? మా ఆటో వాళ్ళు ఎలా బతకాలి? ఆటో వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే కదా సంవత్సరానికి ఎంత లేకపోతే జీతం రూపంకి ఇచ్చామని ఫ్రీగా ఎక్కిచ్చేసుకుంటాం వచ్చిన వాళ్ళల్లా. సరే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అత్యధిక మెజార్టీ ఇచ్చారుగా. పవన్ కళ్యాణ్ చూసి మర్యాద ఇచ్చాం. ఇలా చేస్తాడని అనుకున్నా లేటి జనాలు ఇలా ఎరుపులు చేసేసి మమ్మల్ని ఓడుకుంటున్నాడు అనమాట. అలా ఆయనకి కరెంట్ బిల్లు అది ఇది అది ఎక్కిచ్చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి బస్సులు ఎట్టిచ్చే తిప్పిచ్చేస్తున్నాడు అనమాట. అదే సుఖం లేదండి. ఇలాంటివి ఓ లేడీస్ని జనసుని కలిసి వెళ్తారు. మగవాడికి టికెట్ అంట, ఆడదానికంట. అప్పుడు మగవాడు దిగిపోవాలి బస్సు. సరే, చూస్తున్నారు కదా మరి ఏంటి రాబోయే రోజులు ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లోనే అడుగు తినడమే. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? నాకు తెలియదు. పథకాలు ఏమైనా వస్తాయా? లేదండి, పథకం ఏంటి రావడం లేదండి. ఎందుకని? మాకు పథకం ఇవ్వడం లేదు. ఇంకా మాకు ఈ చివరిని దెబ్బపాలెం చివరైపోయి మాకు పట్టించుకున్న లేవలు లేదు. పథకాలని 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు అందరూ సురక్షితంగా ఉన్నారు, సుపరిపాలన జరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎటు చెప్పాడో మాకు ఇంకా ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలియదు మాకు.